నోటిఫికేషన్ ఇచ్చే రాలేదు. కాబట్టి మనం ఏదైతే మనం ఎదుర్కొన్నామో అందరూ వచ్చే విధంగా వాళ్ళు డేట్ తీసుకుని ఆ డేట్లో అందరికి అనౌన్స్మెంట్ చేస్తాము. ఆ సందర్భంలో ఈరోజు పేరులోనే అనౌన్స్ చేస్తాను. ఆ రోజు డేట్ తీసుకున్న అందరికీ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెద్దలైనటువంటి బీసీ నాయకులు కూడా రాష్ట్ర అధికారులు కూడా జాతీయ నాయకులు కూడా ఇళ్ళ నుంచి ఆసనం ఏదైనా అవసరమైన వాళ్ళు కూడా ఇళ్ళ తీసుకుంటాము కూడా ఈ సమాచారం తెలియజేయడం లేదు. కాబట్టి ఒక్క సభ్యులు బీసీగా మెంబర్ అయినంత మాత్రాన న్యాయం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఎన్ని పనుల నుండి అన్ని పార్టీల వాళ్ళు మనకు అవసరము. మనం పార్టీలకు అతీతంగా మన సంఘాలు అనుకున్నాము. మన దగ్గర మా పార్టీలో బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, వైఎస్ఆర్ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళైతే అందరూ కూడా ఉన్నారు. అలాగే మనకున్న 149 కులాల్లో మనకి ప్రజెంట్ మనకి రన్నింగ్ ఏదైతే మేజర్ కులాలు ఉన్నాయో ఆ మేజర్ కులాలకు సంబంధించి దాదాపు 20 కులాల వరకు మన సభ్యులుగా కూడా ఉండడం జరిగింది. కాబట్టి అలాగే తీసుకుంటున్నాము పైవారి ఆదేశాల మేరకు. కాబట్టి నేను ఇంకా ముఖ్యంగా మీకు చెప్పేదేమంటే ప్రతి ఒక్కరికి ఎవరైనా ఉత్సాహవంతులుగా ఉండి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉంటే మన బీసీలు ఎవరైనా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, ఇది నేనున్నాను కదా సాన్లే అనుకోకుండా మీతో పాటు ఒక 4-5 కానీ ఒక మంచి వర్కర్స్ కానీ తయారు చేసి తూర్పున వచ్చే సపోర్ట్ ఇస్తాము. అలాగే మన టౌన్లో 42 వార్డులు ఉన్నాయి. వార్డు ప్రకారంలో మనం బీసీ సమీకరణ వార్డు కూడా మీరు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వార్డులో 11 మంది దాకా సభ్యులు కూడా చేయాలనుకుంటున్నాము. కాబట్టి ప్రస్తుతానికి మన నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఏ వార్డులో ఉంటారో ఆ వార్డులో 11 మంది లీడర్లు తయారు చేసుకుంటూ కూడా మంచిది అనిపిస్తుంది. లేకపోతే మనం ఏదైనా బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటే 45 వార్డులో 11 మంది ఉన్నారంటే వాళ్ళే 400 చిల్లర అవుతారు. 400 ఇద్దరు తీసుకుని కూడా 1500 అవుతాము. మరి మనం ఏదైనా సభ నడపాలంటే బాగుంటుంది. మనం 2016లో కూడా ఆర్టీ సెక్రటరీ వాళ్ళ బహిరంగ సభ ఏర్పాటు చేశాము. కాబట్టి రాష్ట్రాలు ఏమైతుందంటే పార్టీలకి డిపెండ్ అయిపోతున్నారు నాయకులంతా. బీసీ సభలో క్యాడర్ తీసుకుంటారు. పార్టీలో ముఖ్య పాత్రలు వహిస్తూ బీసీని నెగ్లిజెన్స్ చేస్తున్నారు. అలా చేయకుండా మీరు పార్టీలు ఎంతైనా డెవలప్ చేస్తున్నారు. పార్టీలు ఏ స్థాయికైనా ఏ రోజు అభ్యంతరం లేదు. ఎమ్మెల్యే సీట్లు కావాలా, ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా, నామినేటెడ్ పోస్టులు కావాలన్నా డిమాండ్ చేస్తాము. డిమాండ్ వచ్చే విధంగా మనం చేస్తున్నాము. అయినా ఇప్పటివరకు మనం చాలా చేసాము. మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఏ గవర్నమెంట్ ఉంటే కూడా ఏ ప్రభుత్వం ఉంటే కూడా డిమాండ్ చేస్తే ఆ ప్రభుత్వంలో మనం కోరిన విధంగా రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇస్తున్నారు. మన రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్ మనం అడిగిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం లేదు, బీసీలకు సీట్లు ఇవ్వడం లేదు, బీసీలు ఇవ్వాలంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఏ విషయాల్లో వస్తారు. వీళ్ళు ప్రభుత్వం అనేది బీసీ సెల్లో, ఎస్సీ సెల్లో, ఎస్టీ సెల్లో ఉంది. కాకపోతే ఈ బీసీ నాయకులు సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రజా సంఘాలని కనుమరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు సెల్లులో బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లను ఏర్పాటు చేసుకోవడం దాంట్లోనే పదవులు ఇస్తున్నారు. పదవులు ఇస్తే వాళ్ళు ఏం చెప్తారు మార్పు చేస్తున్నారు. మొన్నైతే వేరే గవర్నమెంట్లో కూడా నామినేటెడ్ పోస్ట్ 56 చైర్మన్ ఇచ్చినారు. ఇంటికి కొరకు రానిది వాళ్ళ జీతాలు కరెక్ట్ అయినాయి. కానీ ఏ ఒక్క నిరుపేద కూడా రూపాయి కూడా సద్వినియోగం కాలేదు. కాబట్టి మీరు మీ పార్టీలో, ఎందుకంటే నేను పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు పార్టీలో ఎంత హోదానా తీసుకోండి. ఒక బీసీకి ప్రత్యేకత అనేది పెట్టండి. మనం బీసీ సంఘంలో ఏదైతే డిమాండ్ చేస్తామో ఇప్పుడు రేపొద్దున ఏదైనా రాష్ట్రాల్లో చేయాలంటే 1000 మంది కావాలా, ధర్నా చేయాలంటే కనీసం ఒక 500 మంది కావాలా. ఈ విధంగా మనం ఒక జయంతి ఉత్సవం అంటే కనీసం మా సమితి సభ్యులు పాత సభ్యులు 40 మంది ఉన్నాం. 40 మందిలో అంతా కమర్షియల్గా ఉన్నారు, రాలేరు. 40 కనీసం 20 మంది అన్న అటెండ్ అయితే మనకు చాలా సంతోషం ఉన్నాయి. అన్ని కులాలు ఉన్నాయి. లీగల్ అడ్వైజర్ ఉన్నారు, గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళకి ఎవరికి లేదని చెప్పాము. కాకపోతే మేమైపు కావాలని ఇబ్బంది అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు చేసినా సంతోషమే. మాది పూర్తిగా అటుకలు ఉంటే మేము కూడా వాళ్ళకి పిలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం లోపల నూతన కమిటీలు కంపల్సరీ ఏర్పాటు చేస్తాము. ఇందులో భాగంగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఎవరు ఇస్తున్నామంటే ఆల్రెడీ నాకు అందుబాటులో ఉన్నవాళ్ళు